2 పేర్లు చెప్తానండి. మగవాళ్ళలో విజయ్ అనే పేరు, ఆడవాళ్ళలో విజయ అనే పేరు. 2 పేర్లు చూడండి. ఈ 2 ఆడవాళ్ళు విజయ, అబ్బాయిలో విజయ్. ఈ పేర్లు పెట్టుకున్నటువంటి ఒక ఉదాహరణకి విజయ అనే పేరు తీసుకుందాం. చిన్నప్పటి నుండి ఫ్యామిలీ, కుటుంబం, పిల్లలు, భార్య, భర్త, పెళ్ళైన తర్వాత తర్వాత పుట్టినప్పటి నుండి వాళ్ళు చదువులో వెనకబడిపోతారు. ఫస్ట్ చదువు మధ్యంతరంగా ఆగిపోవడం, కుటుంబ పరిస్థితుల గురించి వాళ్ళే కష్టపడి పనిచేస్తూ పిల్లల్ని, కుటుంబాన్ని పోషించే శక్తి విజయ అనే పేరులో ఉంటుందండి. వాళ్ళ లైఫ్లో వాళ్ళు చివరి దశల్లో సుఖపడతారండి. వాళ్ళ జీవితం అంతా కూడా కష్టాలు కష్టాలు కష్టాలే. ఏదైనా కూడా ఫైనాన్షియల్ ప్రాబ్లం, ఒకరితో సూటిపోటి మాటలు పడడం, ఆర్థికంగా చాలా వరకు వెనకబడిపోవడం, ఒక డబ్బు తీసుకొచ్చి పెడితే దానికి ఎక్కువగా ఖర్చు అయిపోయి రుణ బాధలు, అప్పులు, మానసిక ఒత్తిడి, అనారోగ్య సమస్యలు. ఇది విజయ్ అనే పేరులో ఉన్నటువంటి వారికి అలాంటి సమస్యలు వస్తాయి. ఇక విజయ్కి వెళ్తే విజయ్ కూడా సేమ్ ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో వాళ్ళు ఎవరికి అన్యాయం చేయాలని లేదు. కాకపోతే ఏంటంటే వచ్చిన డబ్బు వచ్చినట్టుగానే ఖర్చు అయిపోతూనే ఉంటుంది. వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళంతా గొప్పవాళ్ళు లేరని అందరికీ సాయం చేస్తారు. నీ దగ్గర ఒక రూపాయి లేదు ఇప్పుడు, కానీ నువ్వు బాగా సంపాదించినప్పుడు బాగా ఖర్చు పెట్టావు, నాన్న వాళ్ళకి ఇచ్చావు, సహాయం చేసావు, అందరిని ఆదుకున్నావు. తర్వాత నీ దగ్గర డబ్బు లేకపోతే నిన్ను ఎలా చూస్తారంటే చాలా హీనాతిహీనంగా చూస్తారండి. అంటే మీరు ఇట్లా వస్తుంటేనే మీరు సైడ్ అయ్యి వెళ్ళిపోతారు. మీకు ఒకరోజు బ్రహ్మరథం పెట్టి పూలదండలు వేసి చప్పట్లు కొట్టిన వాళ్ళు ఈరోజు మొహం చాటేసుకొని మిమ్మల్ని చూడకుండా వెళ్ళిపోతారు. నువ్వే గొప్ప, నువ్వే నంబర్ 1 పొజిషన్, నువ్వే తోపు, ఇలా అన్న మాటలు కూడా ఈరోజు వారంత దరిద్రులు లేడని నిన్ను అవహేళన చేస్తుంటాడు పక్కన వాడుతోని. అంటే ఎందుకండి ఈ ప్రాబ్లం? ఆ పేరులోనే నెగిటివిటీ ఎక్కువగా ఉంది. కాబట్టి విజయ అనే పేరు పెట్టుకున్నటువంటి వారు, విజయ్ అనే పేరు పెట్టుకున్నటువంటి వారు ఒక్కసారి మీరు మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీ పేరు ఎన్ని డిగ్రీస్లో సెట్ చేసుకుంటే బాగుంటుంది అదొక్కసారి చూసుకోవాలి. ఇప్పుడు వీళ్ళకు ఉద్యోగ అవకాశాలు రావాలన్నా, వ్యాపారాలలో ముందుకు వెళ్ళాలన్నా, ఫైనాన్షియల్గా ఎదగాలన్నా వాళ్ళ పేరు న్యూమరికల్ నెంబర్ మినిమం కొన్ని డిగ్రీస్ ఫ్రీక్వెన్సీలో ఉంచుకోగలిగితే ఖచ్చితంగా ఈ 2025వ సంవత్సరం దాటితే 26వ సంవత్సరానికి వి అనే అక్షరంతో పేరు మొదలయ్యేటువంటి వారికి బ్రహ్మాండం బద్దలు కొట్టబోతున్నారు. ఇది అక్షరాల సత్యం.